ఓకే సార్. ఈరోజు కడప నగరంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మాపై నమ్మకంతో సానపరెడ్డి శివకోటారెడ్డి కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ వారి బంధువులు వారి అనుచరగణం అందరూ కూడా పార్టీలో చేరదాన్ని స్వాగతిస్తున్నాం. చాలా సంతోషం. ప్రతిరోజు రోజుకు తెలుగుదేశం పార్టీ కడప నగరంలో కానీ కడప జిల్లాలో కానీ బలపడతాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కడపలో ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా మాధవి గారు మేము చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ కూడా ఒక నమ్మకంతోనే పార్టీలో తెలుగుదేశం చేస్తున్నారు. అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. 10 మంది కలిసి పార్టీని బలోపేతం చేయాలా, కొత్త పాత కలయికతో అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఈ డివిజన్లో ఎన్నికల సమయంలో మణిభూషణ్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబం కూడా చాలా బలంగా గట్టిగా పనిచేశారు. ఈరోజు శివకోటి రెడ్డి కూడా తీసుకున్నాం. వాళ్ళందరూ కలిసి రేపు రాబోయే కార్పొరేషన్ విషయంలో కడపలో 50కి 50 స్థానాలు గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తాం. వైసీపీని చూసాం, పూర్తి నిరాశ నిస్పృహలో ఉండాలి. ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి పోవాలో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే గత 5 సంవత్సరాల్లో కడప జిల్లాలో కానీ కడప నగరంలో కానీ చూశారు. భూ కబ్జాలు, ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు, సామాన్యుల ఆస్తులు లాక్కొని పోలీస్ భయంతో గూండాగిరి, ఇటువంటి అన్నీ చేసినారు. ఈ అరాచకాలు చేసినారు కాబట్టి ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని గెలిపించినారు. అదేవిధంగా జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉప్పెన మాదిరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడే ఈరోజు రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం, ఎక్కడ దౌర్జన్యాలు కానీ అరాచకాలు కానీ దోపిడీలు కానీ సామాన్యులను బెదిరించడం కానీ వ్యాపారస్తులను బెదిరించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు ఎక్కడా లేవు. గత 5 సంవత్సరాలు అంతా అదే కార్యక్రమం జరిగింది. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, కడపకు ఏ రోజుకైనా మా కుటుంబమే సేఫ్. మేముంటేనే ఈ కడప నగరం భద్రంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ, ఆస్తులు లాక్కోవడం కానీ, గుండాగిరీలు చేయడం కానీ, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు జరగడం కానీ అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో కడపలో మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు జరగవని చెప్పి ప్రజలకు హామీ ఇస్తాం. అందరం కలిసి శివకోటి రెడ్డి, అదేవిధంగా ఈయనతో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర 13వ డివిజన్ రామలక్ష్మణ్ రెడ్డి పార్టీలో చేరాడు. అదేవిధంగా బండి ప్రసాద్ గారు మన 5వ డివిజన్ నుంచి ఆయన కూడా చేరారు. వీళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారు? ఒక నమ్మకంతో, ఒక మంచి పరిపాలన ఇస్తారు, వాళ్ళ దగ్గర గౌరవం ఉంటుంది, ఏదైనా పోతే పని చేస్తారు అనే ఒక నమ్మకంతోనే చేరుతూ ఉంటారు. అందుకే వైసీపీని కడప జిల్లాలోనే ఖాళీ చేయడమే నా ధ్యేయంగా నేను పనిచేస్తాను. ఖచ్చితంగా కడపలో కార్పొరేషన్ 50కి 50 స్థానాలు రాబోయే రోజుల్లో గెలుచుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్తాను. ఈరోజు కడప నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ కడప నియోజకవర్గ ప్రశాంతత కోసం, అలాగనే కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం, అలాగనే కడప నియోజకవర్గ యువత ఉపాధి కోసం వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో రెడ్డప్ప గారి కుటుంబం మీద ఉన్న నమ్మకంతో ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరము చేయి పట్టుకొని కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్దాము. అలాగనే కడపలో గత 5 సంవత్సరాల నుంచి అశాంతికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి దాడులు, కబ్జాలు, పంచాయతీలు చేస్తున్న ఈ సాంప్రదాయాన్ని నుంచి కడప నియోజకవర్గాన్ని బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ
ప్రశాంతంగా గుండె మీద చెయ్యేసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ ప్రశాంతంగా చేసుకునే విధంగా కడప నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాబో కాలంలో చేరే వాళ్ళం అందరం కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కడప నియోజకవర్గం కొత్త వాళ్ళు చేరితే పాత వాళ్ళు ఏందని చెప్పి చాలామంది కొంతమంది స్వార్థపరులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకందరికీ నేను ఒక సమాధానం చెప్తా ఉంటా. కొత్త పాత కలుపుకొని పాత వాళ్ళను స్థానం ఇస్తూ కొత్త వాళ్ళకు కూడా భవిష్యత్తులో గౌరవం ఇస్తూ చేసే రాజకీయ చతురత చాణుక్యం నాకుంది. వాళ్ళెవరు కూడా దాని మీద పెద్దగా సంతోషపడి ఆనందపడాల్సిన అవసరం లేదు. ఆ రాజకీయ చతురతతోనే చాణుక్యంతోనే పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకొని ఏ విధంగా ముందుకు పోవాలా అనే ఒక స్పష్టతతోనే రాజకీయ చేరికలు మార్పులు చేస్తున్నామనే విషయం రాజకీయ స్వార్థపరులు దుష్ట శక్తులు వైకాపాలో మాట్లాడే వాళ్ళకందరికీ చెప్తా ఉంటాం.